ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు ఈ కాలంలో వింటూనే ఉంటాం. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు ఏ స్టేజ్‌లో ఉందండి మోకాలు? స్టేజ్ 3ఆ? స్టేజ్ 4ఆ? అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. చాలామంది నాది మోకాలు ఏ స్టేజ్‌కి వచ్చిందండి? అరుగుదల స్టేజ్ 3ఆ? స్టేజ్ 4ఆ? లేకపోతే ఏంటి? ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి? ఏ స్టేజ్‌లో అయితే బాగానే ఉంటుంది? ఏ స్టేజ్ వరకు నేను వెయిట్ చేయొచ్చు? ఎప్పుడు ఆపరేషన్ చేసుకుంటే నాకు సౌకర్యంగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఆపరేషన్ స్టేజ్ బట్టి కాదండి, ఎక్స్‌రే నిర్ధారించేది కొన్ని స్టేజ్‌లు. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అంటాం. తీవ్రతను బట్టి స్టేజ్ 4 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. మోకాల్లో గ్యాప్ ఏదైతే 2 బోన్స్ మధ్యన ఆ గ్యాప్ ఉంటుందో, మనకి ఎక్స్‌రేలో గ్యాప్‌లా కనిపించినా, మనకి లోపల కండరాలు గానీ, మెనిస్కస్‌లు గానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రతి మోకాలు నొప్పి స్టేజ్ 4లో ఎక్కువ అవటం గానీ, లేదా స్టేజ్ 1లో తక్కువ అవటం కానీ కాదు. ప్రతి ఒక్కరికి నొప్పి చాలా వేరేగా ఉంటుంది. అనుభవించేది అందరూ సేమ్‌గా అనుభవించలేరు. కొంతమందికి స్టేజ్ 2లో చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొంతమంది స్టేజ్ 4లో కూడా చాలా కంఫర్టబుల్‌గా నడవటం చూస్తూ ఉంటాం. ఆ కాళ్ళు వంకరున్నా కూడా వాళ్ళ రొటీన్ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. సో, పెయిన్ అన్నది చాలామందికి వ్యత్యాసం ఉంటుంది. మనిషికి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరి నొప్పి ఒకలాగా అనువదించలేం. సో, ఏ స్టేజ్‌లో వస్తే ఆపరేషన్ అని చాలామంది అడుగుతుంటారు. ఖచ్చితంగా స్టేజ్ 3, స్టేజ్ 4 మధ్యన ఆపరేషన్ పడుతూనే ఉంటుంది. స్టేజ్ 1 అండ్ 2కి మనం ఏదైనా ఇంజెక్షన్స్ రూపంలో కానీ డిలే చేయడానికి, లేదా టాబ్లెట్స్ రూపంలో కానీ యాక్టివిటీ తగ్గకుండా చూసుకోవడం స్టేజ్ 1 అండ్ 2లో ఇంపార్టెంట్. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి అంటే, వాకింగ్ చాలామంది మానేయటం వల్ల తగ్గిపోతుంది, నాకు అరిగిపోదు అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. స్టేజ్ 1, 2 అయినా కూడా వాకింగ్ ఎప్పుడు మానకూడదు. వాకింగ్ మానేస్తే శరీరం బరువు పెరుగుతుంది. దానివల్ల ఇంకా మోకాల మీద భారం పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన హార్ట్, లంగ్స్ పనిచేసే విధానం కూడా మార్పులు వచ్చేస్తాయి. సో, మనిషి అన్నది నడక చాలా ఇంపార్టెంట్. నడక లేకుండా జీవితం అయితే లేదు. నడక మానేయటం వల్ల మోకాళ్ళు అరగటం తగ్గిపోదు. అది చాలా మిత్ అంటాం. చాలామందికి తెలియదు. సో, మనం ఎంత కదలికగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మోకాళ్ళు అరగటం కూడా అంత తక్కువగా ఉంటాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో, స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేసరికి గ్యాప్ బాగా తగ్గుతుంది. చాలామందికి తీవ్రమైన నొప్పి స్టేజ్ 3లో మొదలవుతుంది. కొంతమందికి స్టేజ్ 4లో ఉంటారు. స్టేజ్ 4లో అంటే వంకర కూడా జరిగిపోతూ ఉంటుంది. ఏ స్టేజ్లో మనకి ఇబ్బంది ఉంది? మన పనులన్నీ ఆగిపోయాయి. నా పనులు నేను చేసుకోవడం కష్టంగా ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు పని గడవట్లేదు. అలా అని టాబ్లెట్ వేసుకోకుండా నేను ఇంట్లోనే ఉంటున్నాను, తక్కువ నడుస్తున్నాను, నడక ఆగిపోయింది అన్న స్టేజ్ ఉన్నప్పుడు ఆపరేషన్ స్టేజ్ 3 అయినా, స్టేజ్ 4 అయినా తప్పదండి. సో, స్టేజ్లు అనేది ఎక్స్‌రే ప్రకారం మనం ప్లానింగ్ చేసుకునేదే ప్రక్రియ తప్ప, మీ నొప్పిని దాంట్లో చూపించేది కాదు. సో, ఆపరేషన్ చేయించుకోవాలన్నది ఎక్స్‌రే బట్టి కాదండి. మీ నొప్పి తీవ్రతను బట్టి, మీ రొటీన్ పనులు జరుగుతున్నాయా లేదా, దానికి ఎంతవరకు మీకు జీవితం ఆగిపోయింది అన్న దాన్ని బట్టి ఆపరేషన్ తప్ప, ఎక్స్‌రే ఒక ప్లానింగ్ పరికరమే. థ్యాంక్ యూ అండి.